మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రాజీవ్ గాంధీ స్టాచ్యూ గురించి కవిత కామెంట్ చేయడం జరిగింది. అక్కడ తెలంగాణ స్టాచ్యూ పెట్టాలని చెప్పి రాజీవ్ గాంధీ విగ్రహం కూడా పెట్టాలి, పక్కన ఏదైనా స్పేస్ ఉంటే అక్కడ పెట్టుకోవాలి, ఎక్కడున్నా పెట్టాలి. తెలంగాణ తల్లి విగ్రహాలు ఏదైతే కేసీఆర్ పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కాదు. తెలంగాణ తల్లి అంటే మా తెలంగాణ సమాజానికి ప్రతీకగా ఉండాలి. తెలంగాణ సమాజంలో ఒక మహిళ ఏ విధంగా ఉంటుంది, కిరీటాలు, కంఠాభరణాలు, వడ్డానాలు, ఇవన్నీ హారాలు బారాలు పెట్టుకొని ఉండదు. మా తెలంగాణ తల్లి కొంగు నడుము చుట్టుకొని ఒక కంటెనో లేకుంటే చెవులకు దుద్దులో ఒక రూపం ఉన్నది తెలంగాణ మహిళకు. ఆ రూపంలో ఉంటే మనం చూసి పెరిగినాం. కిరీటాలు పెట్టుకొని మొత్తం ఆభరణాలతో నిన్ను చూసినటువంటి తెలంగాణ మా నాయనమ్మలను చూడలే, మా తల్లిని చూడలే, మా బంధువర్గంలో ఎవరిని చూడలే. మరి ఎవరైనా దొరలు దొరసాన్లు భూస్వాములు ఎవరైనా ఉంటుండేమో, వాళ్ళకి తెలుసు కానీ మాకు తెలియదు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే. అదేవిధంగా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలో త్యాగం చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ, ఆయన విగ్రహం కూడా పెట్టాల్సిందే. కవితకి ఏం పని లేదు పాటు లేదు, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే తిరుగుతుంది. కొంచెమన్నా ఆమెకు మానసిక స్థితి బాగాలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి పూలే విగ్రహం పెట్టమని కంచాయిలే గారికి ఫోన్ చేస్తుంది, ఉద్యమం చేద్దామని ఫోన్ చేస్తుంది. మెదడు మోకాలలో ఉందో అరికాళ్ళకు జారిందో నాకు అర్థమవుతలేదు. ఆమెకు 10 సంవత్సరాలు ఉంటే మీ నాయనని డిమాండ్ చేయొచ్చు కదా, మీరు అధికారంలో ఉండి మీరే పెట్టచ్చు కదా. ఇట్లా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లని ఇస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఇక ఆపండి ఈ డ్రామాలు, ఈ యాక్టింగ్లు, ఈ మొసలి కన్నీర్లు ఇవన్నీ ఆపేసి నిజ జీవితంలోకి రండి, వచ్చి చూడండి. రాజీవ్ గాంధీ గారిని పెట్టిన ఆహ్వానించాల్సిందే. తెలంగాణ తల్లిని మేమే పెడతానంటున్నాం. ఆమె చెప్పేదేంది మాకు, మేము తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నాం. ఇగో ఇట్లుంటుంది మా తెలంగాణ తల్లి అని ఆవిష్కరించబోతా ఉన్నాం. ఆమెకు తెలియదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంది. అంతకుమించి ఆమె గురించి పెద్దగా ఆలోచించాల్సిన వ్యక్తి కూడా కాదు ఆమె. ఎందుకంటే సభలో ఎంతసేపు వాళ్ళ నాయనను కాపాడుకుందామని, ఆమెకున్నటువంటి కేసులను కాపాడుకుందామని, ఈ ఈ ఈ ఈ భూప్రపంచంలో హైదరాబాద్లో తెలంగాణలో ఎవరైనా లిక్కర్ కేసులో దొరికిన ఆడవాళ్ళు ఉన్నారా? అవకాశం ఆమె గురించి మనం ఏం మాట్లాడతాం? ఆమె గురించి మాట్లాడితే కూడా నా స్థాయి కూడా తగ్గిపోతుంది. అందుకే ఆమెకు సూచన చేస్తున్నా, మీరు అన్నీ మూసుకొని మీరు ఏదైనా ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడండి. మీరు చేయలేని 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులను, 10 సంవత్సరాల్లో గుర్తుకు రానటువంటి వ్యక్తులను ఈరోజు గుర్తు చేసినట్టు, ఏదో ఆ సమాజంలో గుర్తింపు పొందాలన్నట్టు యాక్టింగ్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని క్షమించడు. ఇప్పటికే క్షమించరు, మిమ్మల్ని ఇంకా కూడా క్షమించరు. అందుకే కవిత జాగ్రత్తగా మాట్లాడమ్మా, నేర్చుకొని మాట్లాడు, తెలుసుకొని మాట్లాడమని కోరుతా ఉన్నా. మేడిగడ్డ ప్రాజెక్ట్ పైన అసలు అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీలోకి అని వాస్తవమే. ఎందుకంటే వాళ్ళ నాయన ఇంజనీర్ కదా. మేడిగడ్డను చూడు కుంగి ఉండును, లోపలికెళ్ళి చూడు పగుళ్ళు ఉండును. ఈ మాత్రం మాకు అవగాహన లేదు. మేము కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కడితే ఎక్కడ కుంగలే వంగలే పగల్లే. మరి తుంగభద్ర కట్టినాం, అదే ఎస్ఆర్ఎస్పి కట్టినాం, లేకుంటే అక్కడ పోచంపాడు ప్రాజెక్టు కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, భీమా కట్టినాం, అక్కనపల్లి కట్టినాం, ఎన్నో రకాల ప్రాజెక్టు కట్టినాం. ఎక్కడ కుంగలే వంగలే పగులు రాలే. మరి వీళ్ళు కట్టిన దానికి మరి మాకెట్లా అవగాహన ఉంటుంది? మాకు ఇట్లా కూలిపోయే ప్రాజెక్టుల మీద అవగాహన లేదు. వీళ్ళకే ఉంది, వీళ్ళ నాయనకే ఉంది, ఈమెకే ఉంది అవగాహన. ప్రాజెక్టులు ఎక్కడ కట్టినా దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి కడతారు. ఇంజనీర్లైనా, ఈయనే ఇంజనీరు, వాళ్ళ ఆయన ఇంజనీరు, ఈమె ఆర్కిటెక్చరు, ఇట్లా చెప్పుకుంటూ తిరిగిండ్రు సమాజంలో. ఇంకా కనీసం బుద్ధి జ్ఞానం కొంచెం బిడియమన్నా లేదు అమ్మాయి. కాబట్టి నేను ఇంకా వేరే మాటలు మాట్లాడలేకపోతున్నా, కానీ బిడియమన్నా లేదు అమ్మాయికి. ఎందుకంటే అవగాహన లేదు. అసలు నీకెంత అవగాహన ఉంది? ఇది తిప్పిపోతల పథకం పెట్టి మొత్తం సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి నిన్న శాసన మండలిలో మాట్లాడితే 7 లక్షల కోట్ల అప్పులు ఎట్లయినాయి అంటే, మేము ఈ పథకానికి ఇంత ఇచ్చిన అప్పులు తెచ్చి కొప్పులు పెట్టిరట. చెప్పుకోవడానికి కూడా సిగ్గులేదు ఆమెకు. అందుకే అవగాహన రహితమైనటువంటి, ఆలోచన లేనటువంటి ఎవరైనా కుటుంబం ఉందంటే అది కేసీఆర్ కుటుంబమే. అందుకే ఇది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దాపురించింది. ఎక్కడ చూసినా అప్పులే.
నీకు అప్పే ఉంది, నాకు అప్పే ఉంది. దుర్మార్గుడు చెప్పి అప్పు చేసి మన నెత్తిలో లక్ష రూపాయలు అప్పు చేసి పెట్టిపోయినారు. అందుకే ఇంకా ఈ రకమైనటువంటి మాటలు 2 నెలలు కాలే మేము నిండా 2 నెలల 8 రోజులు 9 రోజులు అయింది. అప్పటికే ఇది ఇయ్యలే అది ఇయ్యలేదని నానా యాగి చేస్తూ ఉన్నారు. వీళ్ళకు యాగి చేయడం బాగా అలవాటు. ఏదైనా ఇష్యూ దొరకంగానే దాని మీద గాయి చేస్తే అందరూ అయ్యో అనుకోవాలని ఒక సానుభూతి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ అయ్యకు సిగ్గు శరం ఉంటే వీళ్ళ అయ్య కూతవేడు దూరంలో ఉన్నటువంటి అసెంబ్లీకి రాడట, కానీ 150 కిలోమీటర్ల దూరం ఉన్న నల్గొండ పోతాడట. ఇది ఎక్కడ సాధ్యం అర్థం కాదు. దానికి మేముంటే చాలు, కేసీఆర్ అవసరం లేదు, కేసీఆర్ సమాధానాలు చెప్పే తట్టుకునే శక్తి ఉందా అని శక్తి ఎక్కడిది వీళ్ళకు? కేసీఆర్ అంటోడికి శక్తిహీనుడు అయిపోయిండు, శక్తిహీనుడు. అందుకే మీరు చూడండి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే అంత మంచి ఉద్విగ్న, అంటే తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు బిల్లు పెడతారా, ఎట్లా పెడతారు అని ఒక ఆనందభరితమైన ఉద్విగ్నభరితమైనటువంటి ఒక సందర్భంలో తెలంగాణ ఆ రోజు సభలో లేనటువంటి మూర్ఖుడు కేసీఆర్. అదే కాదు, అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రాడు, సెక్రటరియట్ కడితే సెక్రటరియట్కి పోలే. ఎప్పుడు చూసినా ఆ ఫామ్ హౌస్లో బండి, ఆ ప్రగతి భవన్లో బండి. ఆయన మాకు సరిపోతాడా? మొత్తం అప్పులు చేస్తే ముఖం చెల్లక తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పలేక ఈరోజు పారిపోతున్నటువంటి ఒక మూర్ఖ శిఖామణి కేసీఆర్. వాళ్ళ బిడ్డ చెప్తుంది ఇవి సరిపోతాడు, పూలేస్తుంది అని. ఇక్కడ ఉన్నోడు వేటగాడున్నాడు, బోనేసి పట్టి బోన్లు వేస్తాము, అర్థమైందా? అందుకే ఇటువంటి పిచ్చికూతలు మానండి. ముఖం చూపెట్టుకోవడానికి కూడా సిగ్గులేదు. రేవంత్ రెడ్డి గారి ముందు కూసమని ధైర్యం ఉంటే కూర్చునే ధైర్యం లేకనే కదా సభకు రాంది. అందుకే ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా రకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ పులులు, ఈ సింహాలు ఇవన్నీ ఉట్టిన మా వేటగాడు రేవంత్ రెడ్డి దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారు, పాలిచ్చే ఆవును వదిలేసి అనేసి. నిజమే, వాస్తవమే, అది వాస్తవమే. తెలంగాణ ప్రజలు 2014లో దున్నపోతు కంటే అధ్వానమైన దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిరాడ. అందుకే ఈ సమాజం ఇట్లా అప్పుల కుప్పైంది. తెలంగాణ సమాజంలో నిరుద్యోగం పెరిగింది, అప్పులైనాయి, ధరలు పెరిగినాయి, ఎన్ని రకాల పీడించబడాలి. సర్పంచులకు జీతాలు సర్పంచులకు నిధులు సరిగా రాలేవు, జడ్పీటీసీలకు అధికారాలు లేవు, ఎమ్మెల్యేలకు విలువ లేదు, మంత్రులకు అసలు స్థాయి లేదు. ముఖ్యమంత్రి 4 తప్ప, కుటుంబం తప్ప. ఇప్పటికి కూడా అంతే. ఆ కుటుంబానికి ఇంకా సిగ్గు రాలేదు. మాట్లాడితే హరీష్ రావు మాట్లాడతారు, లేకుంటే వాడు మన పేరు యువరాజు అని ఏం పేరు కేటీ రామారావు మాట్లాడతాడు, లేకుంటే ఆయన భజన చేస్తారు. అడ కూర్చొని మా కేసీఆర్ ఇట్లా, మా కేసీఆర్ అట్లా భజన చేస్తారే తప్ప ఇంకా ప్రజా సమస్యలు పట్టకుండా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మేము ఏమంటున్నామంటే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు మానుకొని ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. ప్రజా సమస్యలు కూడా మీరు చెప్తే వినే అంత చిన్న సైజులో మేము కూడా లేము. అందుకే నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమాజంలో శశిపాలుడు చేసిన కన్నా ఎక్కువ తప్పులు చేసిర్రు. వీళ్ళకి ఇంకా శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా శిక్షించి ఈ సమాజం నుంచి ఈ కుటుంబాన్ని ఎల్లగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు, ఇట్లనే అరుస్తూ ఉంటారు. అందుకే ఈ సమాజం నుంచి కూడా మొత్తం వెలేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కుటుంబాన్ని. థ్యాంక్ యూ.